హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. జనరల్‌గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు కదా! అలా అప్‌లోడ్ చేసిన తర్వాత వీడియోకి వ్యూస్ రావట్లేదని చెప్పి చాలామంది అయితే వీడియో లింక్‌ని ఎక్స్‌టర్నల్‌గా షేర్ చేస్తూ ఉంటారు. ఎక్స్‌టర్నల్‌గా లింక్ షేర్ చేస్తే వీడియోకి వ్యూస్ వస్తాయా? వచ్చిన వ్యూస్ యాడ్ అవుతాయా? వ్యూస్‌కి వాచ్ అవర్ వస్తుంది కదండీ! ఆ వాచ్ అవర్ కూడా యాడ్ అవుతుందా లేదా? చాలామందైతే వ్యూస్ రావట్లేదు, వాచ్ అవర్ రావట్లేదు అని చెప్తుంటారు. అది ఎందుకు ఇలా అవుతుందో ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దామండి. ఇది ప్రాక్టికల్‌గా లైవ్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎప్పుడైనా సరే వీడియో లింక్ షేర్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు వీడియో లింక్ షేర్ చేస్తే ఖచ్చితంగా వ్యూస్ కౌంట్ అవుతాయి. అలాగే వచ్చిన వాచ్ అవర్ కూడా యాడ్ అవుతుంది. అసలు ఆ టిప్స్ ఏంటి? మనం ఏం చేస్తున్నాం? మనం చేసే మిస్టేక్ ఏంటి? అనే ప్రతీది కూడా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు ముందుగా ఎక్స్‌టర్నల్‌గా షేర్ చేయటం అంటే ఏంటి? ఎక్స్‌టర్నల్‌గా షేర్ చేయటం అంటే ఏమీ లేదండి. మన వీడియోని ఎక్స్‌టర్నల్‌గా అంటే వాట్సాప్‌లో కానివ్వండి, ఫేస్‌బుక్‌లో కానివ్వండి, ట్విట్టర్‌లో కానివ్వండి, పింట్రెస్ట్‌లో కానివ్వండి, ఇలా ఎక్స్‌టర్నల్ సోర్సెస్ అంటే బయట వేరే అదర్ అప్లికేషన్స్‌లోకి షేర్ చేయటాన్ని ఎక్స్‌టర్నల్ సోర్స్ అంటారండి. ఇలా షేర్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలని చెప్పాను కదండీ! ఆ టిప్స్ కాదండి. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మీకు ఎక్స్‌టర్నల్‌గా చేసినప్పుడు అంటే ఎక్స్‌టర్నల్‌గా లింక్ షేర్ చేసినప్పుడు వచ్చిన వ్యూస్ అనేది కౌంట్ అవ్వవు. అది ఎందుకంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉండటం వల్ల వ్యూస్ అనేది యాడ్ అవ్వవు. వాచ్ అవర్ కూడా మనకి యాడ్ అవ్వదు. అసలు దీన్ని ఎనేబుల్ చేసుంచాలా? డిజేబుల్ చేసుంచాలా? అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ప్రాక్టికల్‌గానే మీకు ఒకసారి ఎనేబుల్ చేస్తే ఎలా ఉంటుంది? డిజేబుల్ చేస్తే ఎలా ఉంటుందో కూడా ప్రాక్టికల్‌గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మనకి ఈ వైటీ స్టూడియోలో వీడియోస్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ ఉంటాయి. ప్రతి దానికి కూడా ఈ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అసలు ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. ముందుగా మనం ఏదైనా ఒక వీడియోని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేస్తే మనకి పెన్సిల్ సింబల్ ఉంది కదండీ! ఈ పెన్సిల్ సింబల్ పైన ఒక్కసారి ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకేం కనిపిస్తున్నాయండి? టైటిల్ ఉంటుంది. ఫస్ట్ థంబ్‌నెయిల్ ఉంటుంది, టైటిల్ ఉంటుంది, తర్వాత డిస్క్రిప్షన్ ఉంటుంది, విజిబిలిటీలో పబ్లిక్ ఉంటుంది, ఆడియన్స్ ఉంటుంది, లొకేషన్, ప్లేలిస్ట్ ఇట్లా ఆల్టర్డ్ కంటెంట్ తర్వాత మోర్ ఆప్షన్స్ ఉంటుంది కదా! దీనిపైన ఒకసారి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ట్యాగ్స్ ఇస్తాం కదండీ! దాని కిందే షార్ట్ రిమిక్సింగ్ ఉంటుంది, అలో వీడియోస్ అండ్ ఆడియో రిమిక్సింగ్ ఉంటుంది, తర్వాత పెయిడ్ ప్రమోషన్స్ ఉంటుంది, కేటగరీ ఉంటుంది, కామెంట్స్ ఉంటుంది. బాటమ్‌లో ఇక్కడ చూసారు కదా! లాస్ట్‌లో బాటమ్‌లో ఇక్కడ ఉంటుందండి అలో ఎంబెడింగ్. ఈ ఎలో ఎంబెడింగ్‌ని మీరు ఆన్ చేయాలా? ఆఫ్ చేయాలా? ఆన్ చేస్తే ఏంటి? ఆఫ్ చేస్తే ఏంటి? అనేది ఈరోజు ఈ వీడియో అండి. జనరల్‌గా ప్రతీది కూడా ఇలా టిక్ మార్క్‌లోనే ఉంటుంది. ఇలా టిక్ మార్క్ ఉంటే ఏమవుతుంది? అసలు ఈ టిక్ తీసేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దామండి. జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలానే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మీరు వీడియోని షేర్ చేస్తే ఎక్స్‌టర్నల్‌గా మీకు రీచ్ బాగుంటుంది. ఆడియన్స్ కూడా బాగా చూస్తారు. కానీ వ్యూస్ అనేది మీకు యాడ్ అవ్వవు. దానికొచ్చిన వాచ్ అవర్ కూడా మీకు యాడ్ అవ్వదు. ఎందుకంటే దానికి రీజన్ ఇక్కడ టిక్ ఉండటమేనండి. ఇక టిక్ ఉంటే మీకు వ్యూస్ యాడ్ అవ్వవు. వాచ్ అవర్ కూడా యాడ్ అవ్వదు. ఇది ఎలానో ఇప్పుడు చూపిస్తానండి. దీనికోసమని నేను ఈ వీడియోని కాకుండా ఆల్రెడీ రీసెంట్ వీడియో అండి ఇది. దీనికి వ్యూస్ వస్తూ ఉంటాయి కదా! చూసారు కదా! రియల్ టైమ్‌లో 221 వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను షేర్ చేసినా సరే మీకు అర్థం కాదు. కాబట్టి ఏదైనా ఒక ఓల్డ్ వీడియోని తీసుకొని మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తానండి. దీనికోసమని కంటెంట్‌లోకి వెళ్ళి ఒక వీడియో తీసుకుందాం. చూసారు కదా! ట్యాగ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఫర్ యూట్యూబ్ వీడియో. ఈ వీడియో పైన ఒకసారి ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పెన్సిల్ సింబల్ పక్కన షేర్ బటన్ ఉంది కదండీ! ఈ షేర్ బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఏం ఆప్షన్స్ వస్తున్నాయండి? వాట్సాప్, ఇట్లా ఫేస్‌బుక్. ఎక్స్‌టర్నల్‌గా షేర్ చేయటం అంటే ఏం లేదండి. ఇందాక చెప్పా కదండీ! షేర్ చేస్తే మనకి వాట్సాప్‌లో షేర్ చేసుకోవచ్చు, ఫేస్‌బుక్‌లో చేసుకోవచ్చు, పిన్‌ట్రెస్ట్‌లో చేసుకోవచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో చేసుకోవచ్చు. మీరు ఎక్స్‌టర్నల్‌గా మీకు ఎక్కడైతే అప్లికేషన్స్ అంటే మీకు ఏ అప్లికేషన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయో అంటే ట్విట్టర్ కానివ్వండి, మోజ్ కానివ్వండి, షేర్ చాట్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ ఎక్కడైనా సరే మీరు ఈ లింక్‌ని షేర్ చేయొచ్చు. ఇలా మీరు ఈ లింక్‌ని షేర్ చేస్తే ఏమవుతుంది? షేర్ చేయటం అనేది 2 విధాలుగా షేర్ చేసుకోవచ్చండి. అది ఒకటి ఇక్కడ 3 డాట్స్ ఉంది కదండీ! 3 డాట్స్ మీద ట్యాప్ చేసి షేర్ వీడియో ఉంటది. ఇలా షేర్ చేసినా సరే ఈ ఆప్షన్సే వస్తాయి. అలా కాకుండా మీరు ఒక్కసారి వీడియో పైన ట్యాప్ చేస్తే ఇక్కడ పెన్సిల్ సింబల్ పక్కన షేర్ బటన్ ఉంది కదా! ఇలా షేర్ చేసినా ఇవే ఆప్షన్స్ వస్తాయండి. షేర్ చేయటంలో ఎటువంటి మార్పు లేదు. ఎలా షేర్ చేసినా ఒకటే అండి. మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియోని వాట్సాప్‌లో షేర్ చేద్దాం. జనరల్‌గా అందరూ వాట్సాప్‌లో షేర్ చేస్తుంటారు కదండీ! వాట్సాప్‌లోనే మనం కూడా షేర్ చేద్దాం. నేనైతే ఒక కాంటాక్ట్‌కి షేర్ చేశా. షేర్ చేసేటప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా
సెండ్ కొట్టేయకండి. ఇలా థంబ్‌నెయిల్ రావాలి, ఇక టైటిల్ రావాలి, ఇక్కడ లింక్ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాతకి సెండ్ కొట్టండి. ఇలా సెండ్ కొట్టిన తర్వాత అందరూ కూడా ఏమనుకుంటారంటే నేను వీడియో సెండ్ చేసేసాను. ఒక 20, 30 మందికి సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత నాకు వ్యూస్ బాగా వస్తాయని అందరూ అనుకుంటుంటారండి. ఇక్కడ జరిగేది ఒకటేనండి. ఇట్లా మీరు సెండ్ చేస్తే వ్యూస్ రావు. వాళ్ళు చూస్తారు, మీరు చెప్తారు, వాళ్ళు చూస్తారు. కానీ వ్యూస్ రావు. అదెందుకంటే ఇప్పుడు మనం వాట్సాప్‌లోకే వెళ్దాం. ఎగ్జాంపుల్ ఇది నాకే వచ్చిందనుకుందాం. వాట్సాప్‌లోకి వెళ్తే ఇక్కడ 2జీ అని ఉంది కదండీ! దీనికే నేను పంపించింది. ఇలా ఒక్కసారి ట్యాప్ చేస్తే ఇందాక మనం పంపించింది ఇదే కదండీ! అని ఉంది కదా! ఈ వీడియోని నేను షేర్ చేశా. షేర్ చేసిన తర్వాత అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లే బటన్ ఉంది కదండీ! ఇలా ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేయగానే వెంటనే మనకి వీడియో అనేది ఇలా ప్లే అవుతూ ఉంటుందండి. ఇలా ప్లే అవుతూ ఉంటుంది. ఇలా ప్లే అవుతుండటం వల్ల వాళ్ళేంటంటే మన వీడియో అంతా చూస్తారు. కానీ మనకి వీడియోకి వ్యూ అనేది కౌంట్ అవ్వదు. ఇక్కడ చూడండి. నేనిప్పుడు 3 మినిట్స్ వీడియోని వాచ్ చేశా. వాచ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా అనండి. ఇక్కడ ఎక్కడ ప్లే అవుతుందండి మనకిది? చూసారు కదా! వాట్సాప్‌లో మన పని మనమే చేసుకుంటున్నాము. ఇక్కడ వీడియో ఎక్కడుందండి? ప్లేయర్‌లో ఇక్కడే వీడియో ప్లే అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం 3 మినిట్స్ వీడియోని వాచ్ చేసాం. ఇక్కడ దీనిలోకి వెళ్ళండి. ఇప్పుడు రియల్ టైమ్ వీడియో పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఇక్కడ రియల్ టైమ్‌లో వ్యూస్ ఎన్నుండాలండి? ఒక వ్యూ ఉండాలి కదా! అది లాస్ట్ 60 మినిట్స్‌లో ఉండాలి. ఇక్కడుందా అండి? ఇక్కడ ఉండదు. 48 అవర్స్‌లో చూడండి ఇక్కడ వ్యూ ఉంది. ఇక్కడ ఎప్పుడు ఓపెన్ చేసామండి? ఈ వ్యూ ఎప్పుడొచ్చింది మనకి 11థ్ జూన్ 2025. ఇవాళ డేట్ ఎంతండి? 13థ్. అంటే ఈ లాస్ట్ 60 మినిట్స్‌లో మనకి వ్యూ ఉండాలి. కానీ వ్యూ లేదు. మన వీడియోని ఎంత వాచ్ చేసామండి? ఆల్రెడీ 3 మినిట్స్ పైనే వీడియో వాచ్ చేసాం. కానీ మనకి వ్యూ అనేది యాడ్ అవ్వలేదు. వచ్చిన వాచ్ అవర్ కూడా యాడ్ అవ్వదు. ఎందుకంటే ఇలా జరిగింది. మనకి వీడియోని షేర్ చేసేటప్పుడు చెప్పా కదండీ! ఎలో ఎంబెడింగ్ అనేది ఆన్‌లో ఉంటే ఇదే విధంగా జరుగుతుందండి. మీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. మీరు షేర్ చేస్తారు, వాళ్ళు చూస్తారు. కానీ మీకు వ్యూ యాడ్ అవ్వదు. వాచ్ అవర్ యాడ్ అవ్వదు. కాబట్టి ఇలా షేర్ చేయకండి. ఇది యాడ్ అవ్వాలి అంటే ఏం చేయాలో చూద్దాం. జనరల్‌గా వాళ్ళు ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే ఇది జరుగుతుందండి. కానీ మనకిక్కడ లింక్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు వ్యూ అనేది మీకు యాడ్ అవుతుంది. ఇప్పుడే ఈ వీడియో అనేది ఎక్కడ ప్లే అవుతుందండి? చూసారు కదా! ఇక్కడ వీడియో ట్యాప్ చేయగానే డైరెక్ట్‌గా మీకు యాడ్ ఒస్తుంది. వీడియో గూడా ప్లే అవుతుంది. ఈ వీడియో అనేది ఎక్కడ ప్లే అవుతుంది? మీకు యూట్యూబ్‌లో ప్లే అవుతుంది. ఇక్కడ చూసారు కదా! శేఖర్ టెక్ వరల్డ్ అని ఉంది. ఈ టైటిల్ ఉంది. అన్నీ ఉన్నాయి. కామెంట్ కూడా ఉంది. ఇక్కడ ప్లే అయితేనే మీకొచ్చే వ్యూ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడొచ్చే వాచ్ అవర్ కూడా యాడ్ అవుతుంది. దీని గురించేనండి మనం ఇక్కడ ఈ ఎలో ఎంబెడింగ్ అని చూసారా? ఈ ఎలో ఎంబెడింగ్ అని ఉంది చూసారా? ఈ ఆప్షన్‌ని టిక్ చేసి ఉంచితే మీకు ఎక్స్‌టర్నల్‌గా ప్లే అవుతుంది. కానీ వ్యూ అనేది యాడ్ అవ్వదు. కాబట్టి ఎక్స్‌టర్నల్‌గా ప్లే అయితే మీకు వ్యూస్ రావాలి, వచ్చే యాడ్ రెవెన్యూ రావాలి అంటే ఈ టిక్ మార్క్ తీసేయండి. ఈ ఎలో ఎంబెడింగ్ ఎనేబుల్‌లో ఉండటం వల్ల మనకు రీచ్ ఉంటుంది. వ్యూస్ రావు, వాచ్ ఓవర్ రాదు, రెవెన్యూ కూడా రాదు. అదే మీకు ఇక్కడ టిక్ మార్క్ లేకపోతే వ్యూస్ వస్తాయి, వాచ్ ఓవర్ వస్తుంది, యాడ్ రెవెన్యూ కూడా వస్తుంది. ఎందుకంటే ఈ వీడియో యొక్క లింక్‌ని మనం ఎక్స్‌టర్నల్‌గా షేర్ చేస్తే ఈ వీడియోకొచ్చే వాచ్ అవర్ కానీ, వ్యూస్ కానీ ప్రతీది కూడా మనకి యాడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది లింక్ అనేది యూట్యూబ్‌లో రీడైరెక్ట్ అయ్యి యూట్యూబ్‌లోనే ప్లే అవుతేనే మనకి వ్యూస్ కౌంట్ అవుతాయి, వాచ్ అవర్ కౌంట్ అవుతుంది, రెవెన్యూ వస్తుంది. మీకు ఎక్స్‌టర్నల్‌గా అక్కడే ప్లేయర్‌లో ప్లే అయితే ఏ అమౌంట్ రాదు, ఏ వ్యూ రాదు, ఏ వాచ్ అవర్ రాదు. ఏది కూడా కౌంట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఎలో ఎంబెడింగ్ తీసేద్దాం. ఇప్పుడు తీసేసి ఇక్కడ మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ చేద్దాం. ఇలా సేవ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ షేర్ చేసి చూద్దాం. ఎక్స్‌టర్నల్‌గా షేర్ చేద్దాం. సేమ్ కాంటాక్ట్‌కి షేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఉందండి. షేర్ చేయటం అంటే మీరు యాప్ నుంచి కూడా షేర్ చేసుకోవచ్చండి. వైటీ స్టూడియో నుంచే కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసాం కదా! షేర్ మీద క్లిక్ చేస్తున్నా. షేర్‌లో వాట్సాప్ ఉన్నది కదా! వాట్సాప్‌లోకి వెళ్ళి ఇందాక కాంటాక్ట్ ఇందాక కాంటాక్ట్ అనే కదండీ! ఏ కాంటాక్ట్‌కైనా మీరు సెండ్ చేసుకోవచ్చు. సెండ్ చేసేటప్పుడు ఇలా వచ్చిన తర్వాతే సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత చూసారు కదా! ఇందాకటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్లే బటన్ ఉంది. ఇక్కడ ప్లే బటన్ లేదు. ఇప్పుడు మీరు ఇక్కడే థంబ్‌నెయిల్ పైన ట్యాప్ చేద్దాం. థంబ్‌నెయిల్ పైన ట్యాప్ చేస్తే వెంటనే మనకి ఎక్కడ రీడైరెక్ట్ అయిందండి? యూట్యూబ్‌లోకే రీడైరెక్ట్ అయింది. అదే మీరు ఫస్ట్ షేర్ చేసాం కదండీ! ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్కడ రీడైరెక్ట్ అవుతుంది? ఇక్కడ ఏం మెసేజ్ వచ్చిందండి? వీడియో అన్‌అవైలబుల్. ప్లేబ్యాక్ ఆన్ అదర్ వెబ్‌సైట్స్ హాస్ బీన్ డిజేబుల్డ్ బై ద వీడియో ఓనర్. వాచ్ ఆన్ యూట్యూబ్. అంటే మనం
ఎలో ఎంబెడింగ్‌ని ఆఫ్ చేశాం కాబట్టి, ఇక్కడ అదర్ ఎక్స్‌టర్నల్ సోర్సెస్‌లో ఎక్కడ కూడా ప్లే అవ్వదు. ఇది ప్లే అవ్వాలి అంటే వాచ్ ఆన్ యూట్యూబ్ ఉంది కదండీ! దీన్ని ట్యాప్ చేస్తేనే యూట్యూబ్ రీడైరెక్ట్ అయ్యి, మన వీడియో అనేది యూట్యూబ్‌లోనే ప్లే అవుతుంది. అప్పుడు మనకి వ్యూస్ వస్తాయి, వాచ్ అవర్ వస్తుంది. ఎక్స్‌టర్నల్‌గా వచ్చే ప్రతి బెనిఫిట్ కూడా మనకి యాడ్ అవుతుంది. రెవెన్యూ కూడా మనకొస్తుంది. ఈ వీడియోకొచ్చే యాడ్స్ ఉంటాయి కదండీ! దానికొచ్చే రెవెన్యూ యాడ్ అవుతుంది. అదే మీరు ఎక్స్‌టర్నల్‌గా ఎంబెడింగ్ టిక్ మార్క్ ఆన్‌లో ఉందనుకోండి, మనకి ఏది రాదు. దీనివల్ల బెనిఫిట్ అదేనండి. చూసారు కదా! ఇక్కడ మీరు లింక్ మీద క్లిక్ చేస్తే 100లో 10 మంది లింక్ మీద క్లిక్ చేస్తారు. 80, 90 మంది ప్లే బటన్ మీదే క్లిక్ చేస్తారు. ఎందుకంటే ప్లే చేయండి అంటాం కాబట్టి ప్లే బటనే వాళ్ళకి కనిపిస్తుంది. ప్లే బటన్ మీదే క్లిక్ చేస్తాం. ఇంకోటేంటంటే థంబ్‌నెయిల్ కనిపిస్తుంది కదా! థంబ్‌నెయిల్ మీదే క్లిక్ చేస్తారు. ఇక్కడ మనం ఎలో ఎంబెడింగ్ తీసేసిన తర్వాత మీరు థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేయండి, లింక్ మీద క్లిక్ చేయండి, టైటిల్ మీద క్లిక్ చేయండి, ట్యాగ్ మీద క్లిక్ చేయండి. ఎక్కడ క్లిక్ చేసినా సరే అక్కడికే రీడైరెక్ట్ అవుతుంది. చూసారు కదా! ఇప్పుడు థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేస్తే వెంటనే మనకి యూట్యూబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. యూట్యూబ్‌లోనే ప్లే అవుతుంది. అదే మీరు టైటిల్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా! అదే మీరు లింక్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా! లింక్ మీద క్లిక్ చేయగానే వెంటనే మనకి వీడియో ప్లే అవుతుంది. ఇక్కడ యాడ్ వచ్చేదున్న యాడ్ కూడా వస్తుందండి. దీని ద్వారా ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉందండి. అదేంటంటే లైక్ చేయాలని లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, కామెంట్ పెట్టొచ్చు. అదే మీకు ఎలో ఎంబెడింగ్ ఆన్‌లో ఉన్నట్టయితే అవి ఏది కూడా చేయలేరండి. మీకు ఏదైనా బెనిఫిట్స్ రావాలి అంటే ఎలో ఎంబెడింగ్‌ని డిజేబుల్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎలో ఎంబెడింగ్ అనేది ఎగ్జాంపుల్ ఒక వీడియో తీసుకొని చూపిస్తున్నాను. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎలో ఎంబెడింగ్ అని ఉంది చూసారా? ఇక్కడ ఎలో ఎంబెడింగ్ ఆన్‌లో ఉంటే ఏంటి? ఆఫ్‌లో ఉంటే ఏంటి? ఆన్‌లో ఉంటే ఏంటంటే మనకి రీచ్ ఎక్కువగా ఉంటుంది. వ్యూస్ రావు. వాచ్ అవర్ యాడ్ అవ్వదు. యాడ్ రెవెన్యూ రాదు. ఎలో ఎంబెడింగ్ తీసేయటం వల్ల మనకి మీరు ఎక్స్‌టర్నల్‌గా షేర్ చేసే ప్రతి లింక్ కూడా యూట్యూబ్‌కి రికమెండ్ అయ్యి, యూట్యూబ్‌లోని రీడైరెక్ట్ అయ్యి, యూట్యూబ్‌లోనే ప్లే అవుతుంది. వ్యూస్ ఒస్తాయి, వాచ్ అవర్ ఒస్తుంది, యాడ్ రెవెన్యూ ఒస్తుంది. అదే కాకుండా ఇంకొకటేంటంటే ఇక్కడ అలో ఎంబెడింగ్ అనేది ఆటోమేటిక్‌గా డిజేబుల్ అయిద్దండి. అది ఎప్పుడంటే మన వీడియో అనేది ఇక్కడ పబ్లిక్‌లో ఉంటేనే విజిబిలిటీ పబ్లిక్‌లో ఉంటేనే అలో ఎంబెడింగ్ అనేది ఆన్‌లో ఉంటుంది. అదే మీరు ప్రైవేట్‌లో పెట్టినా, అన్‌లిస్ట్‌లో పెట్టినా అలో ఎంబెడింగ్ అనేది ఆఫ్‌లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే వీడియో పబ్లిక్ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ ఎలో ఎంబెడింగ్ అనేది ఆన్‌లో ఉంటుంది. కాబట్టి ఇదొకసారి చెక్ చేసుకోండి. దీంతో పాటుగానే మనకి ఛానెల్‌లో ఏదైనా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదండీ! అలా వచ్చినప్పుడు కూడా ఈ ఎలో ఎంబెడింగ్ అనేది ఆఫ్‌లోనే ఉంటుంది. అదొకసారి చెక్ చేసుకోండి. ఇంకొకటండి ఈ ఎలో ఎంబెడింగ్ ఆన్‌లో ఉండటం వల్ల ఎక్స్‌టర్నల్‌గా ఏదైనా లింక్ షేర్ చేసినా సరే వాళ్ళు దీన్ని ఎటువంటి మోడిఫికేషన్స్ అనేది చేయలేరు. చూసారు కదా! వీడియో ఇందాక మనం ప్లే చేయాలన్నా కానీ యూట్యూబ్‌లోకి వెళ్ళండి. ఓనర్ డిజేబుల్ చేశారు అని చెప్తున్నారు కదా! అలానే ఏ చేంజెస్, మోడిఫికేషన్స్ అనేది చేయడం కుదరదు ఈ లింక్ ద్వారా. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మోడిఫికేషన్స్ జరగకుండా ఉండాలి మీ వీడియోస్ అంటే ఇలా ఆఫ్ చేసి ఉంచండి. దీనివల్ల ఇదే బెనిఫిట్ అండి. ఇప్పటివరకు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.